హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇంతకుముందు వీడియోలో మా ఊరు వినాయకుని చూశారు కదా. ఇప్పుడు స్టేట్లోనే అతిపెద్ద వినాయకుడు అయిన ఖైరతాబాద్ వినాయకుని చూద్దాం రండి. మేము అక్కడికి ఎలా వెళ్ళాం, మాకు ఎలా దర్శనం అయింది, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేసాను. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గణనాథుని చూడడానికి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఒక్క విషయం, ఈ వీడియో ఎక్కడ ల్యాగ్ ఉండదు, ఎక్కడ లాంగ్ ఉండదు. 5 to 6 minutesలో మేము అక్కడికి ఎలా వెళ్ళాము, అక్కడ మాకు ఎప్పుడు దర్శనం అయింది, అక్కడ ఎంతమంది ఉన్నారు, అంతమందిలో మేము ఎలా దర్శనం చేసుకున్నాం, ఇవన్నీ విషయాలు వివరిస్తాను. మేమైతే తొందరగా వెళ్ళి 2 టికెట్లు అయితే తీసుకున్నాము. మాకైతే 7:40కి ట్రైన్ ఉంది. మేము 7:19 లోపు అక్కడికి వచ్చాము. మేము వచ్చిన 20-30 minutesకి ట్రైన్ అయితే వచ్చింది. చూడండి, ఇదే మేము వెళ్ళే ట్రైను. ఈ ట్రైన్లో ఒక విషయం అయితే నాకు నచ్చలేదు. అక్కడ నుంచి ఫుల్ అయి వచ్చింది. ఈ ట్రైన్ మామనాల్లో 20-30 minutes ఆగింది. నేనైతే 2-3 బోగిలు తిరిగాను, ఎక్కడ ప్లేస్ లేదు. అక్కడ నుంచే ఫుల్ అయి వచ్చింది. ఇంకా ఏదో ఒకటి అనేసి ఏదో ఒక బోగిలు ఎక్కాను. ఇక్కడ నుంచి మన మామనార్ నుంచి దాదాపుగా కాచిగూడ వరకు 1.5 hour నిలబడి వెళ్ళాను. ఇంకా చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఎలాగో అలా వెళ్ళాలనేసి దాదాపు ఒక 1.5 hour నిలబడే వెళ్ళాము. అక్కడి నుండి మన కాచిగూడ నుంచి మళ్ళీ ఖైరతాబాదు బస్ ఎక్కాము. అక్కడ ఒక 30 minutes. ఎక్కడ ప్లేస్ లేదు, అందరు వినాయకుని చూడడానికే వస్తున్నారు. ఆ గణనాథుని కోసం ఎలాగో అలా వెళ్ళాలనేసి మేమైతే నిలబడే వెళ్ళాము. ఈ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి ఎక్కడి నుంచో జనాలు వస్తున్నారు, అందుకని ఎక్కడ ప్లేస్ లేదు. మేమైతే అక్కడికి దాదాపు ఒక 2.5 hourలో రీచ్ అయ్యాము. చూడండి, ఇక్కడే ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఉండేది. ఆ గణనాథుని కోసం ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి. దర్శనానికి క్యూ లైన్ దాదాపు 1 kilometer ఉండొచ్చు. మేమైతే ఈరోజు దర్శనం అవుతుందా అవ్వదన్న సందేహంతోనే వెళ్ళాను. చూడండి ఎంతమంది జనం వచ్చారో. మా ముందర అయితే ఎంతమంది జనాలు ఉన్నారో, మా బ్యాక్ సైడ్ కూడా అంతేమంది జనాలు ఉన్నారు. చూడండి ఒకసారి, నేనైతే మొత్తం చూపిస్తా. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈ గణనాథుని చూడడానికి ఒక ఊరు నుంచి కాదు, ఒక మండలం నుంచి కాదు, ఒక డిస్ట్రిక్ట్ నుంచి కాదు, మన స్టేట్ నుంచి కాదు, వేరే స్టేట్ నుంచి కూడా చూడడానికి వచ్చారు. అది మాత్రం హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన స్టేట్ వినాయకుడు వేరే స్టేట్ వాళ్ళకు కూడా ఫేవరెట్ అంటే ఫుల్ హ్యాపీ. చూడండి ఒకసారి జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు ఇసుకేస్తే రాళ్ళనంత మంది ఉన్నారు. మొత్తం చూపిస్తా చూడండి. వినాయకుడు చాలా దూరం ఉంటాడు. అట్లే లైన్లో తొక్కిసలాట్లో వెళ్ళాను. దాదాపుగా నాకు దర్శనం కావడానికే 1 hour పట్టింది. చూడండి, నా దర్శనం అయితే అయిపోయింది. ఈ దర్శనంలో గణనాథుని చూపిద్దాం అంటే వీలు కాలేదు. క్యూ లైన్ ఎక్కున్నందుకు తొందరగా పంపించేసిండ్రు. నేను మళ్ళీ మీకు చూపిద్దామనేసి మీకోసమని నేను క్యూ లైన్ 2కి వెళ్ళాను. అక్కడ నుంచి చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ రిటర్న్ 2nd లైన్కి వెళ్ళాను. 2nd లైన్ నుంచి మళ్ళీ ఆ గణనాన్ని మొత్తం మీకు చూపించాలి ఖచ్చితంగా అనేసి నేను మళ్ళీ 2nd లైన్ నుంచి వచ్చాను. చూడండి, ఇదే క్యూ లైన్ 2. ఈ క్యూ లైన్ 2లో కూడా రద్దీగా జనాలు ఉన్నారు. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. కాకపోతే మీకు చూపిద్దామనేసి నేను అంత రద్దీలో కూడా వెళ్ళాను. చూడండి, ఈ క్యూ లైన్ 2లో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అసలు నిలబడడానికి కూడా స్థలం లేదు. అంతమందిలో కూడా మీకు చూపిద్దామనేసి గణనాథుని చూపిస్తున్నాను చూడండి. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఇలా ఉన్నాడు చూడండి. ఈ ఖైరతాబాద్ గణపతి దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సాటర్డే సండే కాకుండా మిగతా రోజులు వెళ్ళండి. సింపుల్గా దర్శనం అయిపోతుంది. ఒకవేళ సాటర్డే సండే వెళ్తే టైం మాత్రం ఎక్కువ పడుతుంది. దర్శనం అయితే అవుతుంది, కాకపోతే టైం కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా వీలు చూసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చూడండి, ఆయన ఇలా ఉన్నాడు. మేమైతే దర్శనం ముగించుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇంకొకటి, ఈ ఖైరతాబాద్ గణనాథుని విగ్రహం పక్క మొత్తము ఒక పండుగ వాతావరణం మేల్కొంది. ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది. మేమైతే 2 లడ్డు ప్రసాదాలు తీసుకున్నాము. తినేసి కూడా ఇంటికైతే బయలుదేరాము. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఒకసారి ఈ మొత్తం జనాలే. దర్శనం అయిపోయి అందరూ బయటకు వస్తున్నారు. మాది కూడా దర్శనం అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గణనాథుని దర్శనం అయితే అయిపోయింది. ఇంటికైతే బయలుదేరాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేస్తుంటాను. ఓకే, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.